ఉంటానా మోక్ష డెంటల్ క్లినిక్ ఇనిస్పేట సప్పవారి వీధిలో ప్రారంభించడం జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా రౌత్ సూర్యప్రకాశ్ గారు, శివరామ సుబ్రహ్మణ్యం గారు, వాళ్ళ పేరు కూడా చెప్తాను ఒకసారి. రౌత్ సూర్యప్రకాశ్ గారు మాజీ రూడా చైర్మన్ లో మోక్ష డెంటల్ క్లినిక్ మా అబ్బాయి చే ప్రారంభించబడింది. దీనికి ముఖ్య అతిథులుగా రౌత్ సూర్యప్రకాశ్ గారు రూడా చైర్మన్, శివరామ సుబ్రహ్మణ్యం గారు మాజీ ఏపీఎస్సి చైర్మన్ గారు, తర్వాత గారు జనరల్ మెడిసిన్, తర్వాత చెక్క మురళీ కాలేజీ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్, వీరందరూ కూడా క్లినిక్ ప్రారంభించడం జరిగింది. ఈ క్లినిక్ యొక్క ముఖ్య ఉద్దేశం అందరికీ కూడా, సామాన్యులు కూడా అందుబాటుగా ఉంచుతూ సర్వీస్ చేయాలనే ఉద్దేశంతో మా అబ్బాయిని ఈ వృత్తిలో ప్రోత్సహించడం జరిగింది. నాకు విద్యా వృత్తి అనేది నా 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 యొక్క స్కూల్ ద్వారా కొంతవరకు తెలియపరచమైంది. ఈ వృత్తిలో కూడా మా బాబుని ఎంకరేజ్ చేస్తారని తెలుసుకున్నాను. అందరికీ నమస్కారం అండి. ఈరోజు రాజమండ్రి కోట్పల్ బస్ స్టాండ్ బ్యాక్ సైడ్ సాయిబాబా టెంపుల్ దగ్గర మోక్ష డెంటల్ ఎక్స్పర్ట్స్ అన్నది స్టార్ట్ చేశాము. నా పేరు శివానందం అండి. ముఖ్య అతిథులుగా రౌత్ సూర్యప్రకాశ్ రావు గారు, శివరామ సుబ్రహ్మణ్యం గారు, పాండురంగరాజు గారు, తర్వాత మురళీకృష్ణ గారి చేత ప్రారంభోత్సవం జరిగింది. తర్వాత మన క్లినిక్లో ఇప్పుడు నాది రూట్ కెనాల్ స్పెషలైజేషన్ అండి. మన క్లినిక్లో రూట్ కెనాల్స్, తర్వాత ఇంప్లాంట్స్, వీఆర్ వెల్ ఎక్విప్డ్ అండ్ విత్ మోడర్న్ ఫెసిలిటీస్, మీకు అందరికీ అందుబాటు ధరల్లో తర్వాత చాలా నాణ్యమైన వైద్యం అందించాలని కోరుకుంటూ ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తున్నాము. ఇంకా అంటే అలా ఏం చెప్పచ్చు, బయట నుంచి డాక్టర్స్ వాళ్ళు వస్తారండి. మన దగ్గర ఉన్న ఎక్విప్మెంట్ ఏంటి, రాజమండ్రి ఎంతవరకు ఉన్నాయా, లేకపోతే మంది ఎన్నో క్లినిక్ ఉంది, ఇలాంటి లేటెస్ట్ సిస్టమ్స్ వైడ్గా కానీ ఇండియా వైడ్గా వచ్చే సిస్టమ్స్ లో మంది ఎన్నో మనం ఆ స్థాయిలో మనకి పెట్టాము అని చేస్తాం. ఇప్పుడు మీకు బయట వాళ్ళకి డిఫరెన్స్ ఏదైనా ఉంటుంది? మన క్లినిక్లో తర్వాత క్వాలిటీ స్టెరిలైజేషన్ ప్రోటోకాల్ ఫాలో అవుతామండి. తర్వాత ఎక్స్రేస్కి అది వెంటనే వేరే ల్యాబ్స్కి అది వెళ్లకుండా మన దగ్గరే ఆర్వీజీ సెన్సార్స్తో ఎక్స్రేస్ వెంటనే తీసుకోవచ్చు. అది చైర్ సైడ్ అసిస్టెన్స్ ఉంటుంది. తర్వాత ఇంప్లాంట్స్ అది వెంటనే వేసుకోవడానికి ఫిజియో డిస్పెన్సర్స్ అవి అవైలబిలిటీ ఉన్నాయి. తర్వాత ఏమైనా ఏ రకంగా అయినా డెంటల్ సమస్యకి కావాల్సిన ఏ ఇబ్బందులు వచ్చినా అన్ని రకాలుగా ఇక్కడ ట్రీట్మెంట్ చేయడానికి మేము రెడీ అయ్యాము. మీరు ఏ టైంలో చూస్తారు సార్? అంటే ఇప్పుడు డెంటల్ అన్నది చాలా కాస్ట్లీతో కూడిన వైద్యంగా మారిపోయింది. మీది ఎంతలా ఉంటుంది, ఎలా ఉంటుంది, అందుబాటులో ఉంటుంది, ఎట్లా ఉంటుంది? ఇప్పుడు మేము స్టార్ట్ చేసిన ఎక్విప్మెంట్ అడ్వాన్స్డ్ అయినా కానీ నేను మా నాన్నగారు మా దృష్టితో మేము అందరికీ అందుబాటు ధరల్లోనే ఉండాలని మేము నిశ్చయించుకొని స్టార్ట్ చేస్తున్నామండి. మీ నాన్నగారు నేతాజీ స్కూల్ పెట్టి లేని పిల్లల్ని తక్కువ ఫీజు తీసుకోవడం
ఈ మనీలో స్కూల్ రన్ చేసేవారు. గురించి చెప్పండి. వేరే స్కూల్ తో పోల్చుకుంటే ఆయన లేనో లెవెల్ ఫీజు తగ్గించారు. అలాంటి సర్వీస్ ఓరియంటెడ్ స్కూల్ ఏ విధంగా నడిపారో సమాజానికి ఉపయోగపడేలాగా హాస్పిటల్ మీరు కూడా మీ హాస్పిటల్లో అలా ఏమన్నా లేనో చాలా సర్వీస్ ఓరియంటెడ్ ఏమైనా చేసే ఉద్దేశం ఉందా, లేదా కమర్షియల్ గానే మీరు వ్యాపారం చేద్దాం? మా నాన్నగారి స్ఫూర్తి ఆయన ఏ విధంగా స్కూల్ నడిపారు ఆయన చెప్పి బాగా. మా నాన్నగారు 36 years నుంచి ఇక్కడ రంభావరసి డౌన్లో మంగళవారపేటలో నేతాజీ ఇంగ్లీష్ మీడియం స్కూల్ కరెస్పాండెంట్ అండ్ ప్రిన్సిపాల్ అండి. నేను అదే స్కూల్లో చదువుకున్నాను. అక్కడ స్కూల్లో ఫీజెస్ అన్నీ కూడా చాలా తక్కువ, అందరికీ ఉన్న వాళ్ళకి లేని వాళ్ళకి అందరికీ అందుబాటులోనే అందరికీ విద్య అందరికీ అందించారండి. అలాగే నన్ను ఇంకా సర్వీస్ మోటోతో అందరికీ ఎక్కువగా సర్వీస్ చేయాలనే చెప్పి నన్ను మా అక్కని కూడా మెడికల్ సైడ్ ఇద్దరిని ఫుల్ ఇప్పుడు దాకా మాకు చాలా బ్యాక్ ఎండ్గా మేము ఈరోజు ఈ స్థాయిలో ఉన్నామంటే మా నాన్నగారు ఎంత కృషి చేశారో అది మాకే తెలుస్తుంది. తర్వాత ఇప్పుడు మేము ఆయన దగ్గర నుంచి నేర్చుకుంది ఏంటంటే అందరికీ ఉన్నత వైద్యము అందరికీ అందుబాటు ధరలోనే ఇద్దామన్నది మేము స్టార్ట్ చేస్తున్నాము. మీ అందరి సహకారంతో మమ్మల్ని కూడా హాస్పిటల్ టైమింగ్స్ అయితే మండే నుంచి సాటర్డే వరకు మార్నింగ్ 9:30 నుంచి ఈవినింగ్ 8:30 దాకా అవైలబిలిటీ ఉంటుందండి. మీకు నా స్పెషాలిటీ అనే కాదు, డిఫరెంట్ స్పెషాలిటీస్ అన్ని స్పెషాలిటీస్ రిలేటెడ్ డెంటల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఇక్కడ ట్రీట్ చేయడం జరుగుతుంది. రూట్ కెనాల్కి వచ్చేసి 3,000 to 5,000. అది ట్రీట్మెంట్ పేషెంట్ ఇన్ఫెక్షన్ బట్టి మనం డిసైడ్ అవుతాం. ఇప్పుడు కొంతమంది కండిషన్లో ట్రీట్మెంట్స్ ఇన్ఫెక్షన్ ఎక్కువ లేదనుకోండి, సింగిల్ విజిట్లోనే మనం రూట్ కెనాల్ కంప్లీట్ చేసుకోవచ్చు. అలా కాకుండా అక్కడ ఫస్ట్ డిశ్చార్జ్ కానీ ఏమైనా ఉన్నది అంటే మనం దానికి తగ్గట్టు ఇంకొక సిట్టింగ్ తీసుకుంటే వాళ్ళకి ఇంకా బెటర్గా ట్రీట్మెంట్ జరుగుతుంది అనుకుంటే కంపల్సరీ ఇంకొక సిట్టింగ్ పెరిగినా పర్వాలేదు, క్వాలిటీ ట్రీట్మెంట్ అయితే ఇద్దామని అనుకుంటున్నాం. ఈహెచ్ఎస్ లేదండి.